హైదరాబాద్కు తాగునీరందించే కృష్ణా వాటర్ లైన్ డ్రీమ్ సిటీ 2 వద్ద నుంచే పోతుంది. అంతేనా, అంతకు మించిన విశేషం మరొకటుంది. కృష్ణా వాటర్ పైప్ లైన్ ఏకంగా డ్రీమ్ సిటీ 2 లేఅవుట్ రోడ్ల గుండానే పోతుండడం ఒక స్టన్నింగ్ రియాలిటీ. డ్రీమ్ సిటీ 2 దాదాపు 21 ఫేజులుగా నిర్మాణమవుతోంది. ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్, డి ఫేజ్, ఇలా QRSUV ఫేజ్ల వరకు. ప్రతి ఫేజ్లోనూ మళ్లీ 5 సెక్టార్లుంటాయి. ఇక డ్రీమ్ సిటీ 2లోని రోడ్ల గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలున్నాయి. మొదట చెప్పుకోవాల్సింది రోడ్ ఫేసింగ్ సంగతి. ఏ వెంచర్ అయినా ఏదో ఒక ప్రభుత్వ రోడ్డుకు ఆనుకుని ఉంటుంది, లేదా ప్రభుత్వ రోడ్డుకు చేరేందుకు అప్రోచ్ రోడ్ను కలిగి ఉంటుంది. అయితే డ్రీమ్ సిటీ 2 వెంచర్లో నుంచి 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 ప్రభుత్వ రోడ్లు వెళ్తున్నాయని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక డ్రీమ్ సిటీ 2లో రోడ్ల వెడల్పు సంగతి. ఇవాళ ప్రతి ఫేజ్లోనూ కనీస రోడ్డు వెడల్పు 40 అడుగులే. అంతేకాదు 50 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్ల వంటి విశాలమైన రోడ్లు డ్రీమ్ సిటీ 2లో ఇంటర్నల్ రోడ్లుగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. QR ఫేజుల్లో మరో విశేషం ఉంది. ఇందులో 50, 60, 80, 100 అడుగులకు తోడు ఏకంగా 120 అడుగుల వెడల్పు రోడ్డు ఇంటర్నల్ రోడ్డుగా ఉండటం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక రికార్డు. డ్రీమ్ సిటీ 2లో 50 అడుగుల వెడల్పుకు మించిన ప్రతి రోడ్డుకు ఒక భారతీయ శాస్త్రవేత్త పేరో, లేదా ఒక ఇంజనీర్ పేరో, ఒక ఆస్ట్రోనాట్ పేరో ఉంటుంది.